శివుడికి అలా పూజ చేస్తే వర్కౌట్ అవుద్దా, ఇలా పూజ చేస్తే వర్కౌట్ అవుద్దా? ఆయనకి మూడొత్తులు పెట్టి మనం దీపం పెట్టకపోతే మనకేమైనా ముప్పు వచ్చేస్తుందా? ఆయన కొంగొంగి దండాలు పెట్టకపోతే కష్టాలు ఏమన్నా మన జీవితంలో ఉప్పొంగిపోతాయా? ఇలా బోల్డ్ మెసేజ్లు వస్తాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. తెలిసి తెలియక చేసిన పూజకే ఎక్కువగా మురిసిపోయేవాడు. ఒక బిడ్డ నడక నేర్చుకుంటూ అడుగులు వేస్తూ బుడిబుడి అడుగుల్లో ఆ తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయే తండ్రి స్వభావం ఆయన. శివ పూజ చేయటం నిషిద్ధం అండ్ క్రైమ్ అని చెప్పి పెట్టిన ఒక కాలంలో తాను తిండి తినకుండా నాకు తిండి పెట్టిన ఈశ్వరుడు పూజ లేకుండా అలా నడి రోడ్డులో శివలింగ రూపంలో ఉండిపోగా నేనెలా భోజనం చేస్తానని భోజనం మానుకొని వెళ్ళి కంకర్రాళ్లలో పుష్పాలుగా భావించి ఆ స్వామికి అర్పించిన వాడు సఖ్య నాయనార్. ఆ సఖ్య నాయనార్ భక్తికి మెచ్చి మోక్షాన్ని ఇచ్చిన మహానుభావుడు పోళాశంకరుడు. రాళ్లతో పూజ చేస్తే మోక్షం ఇచ్చాడయ్యా. అలాంటి మిమ్మల్ని రాళ్లతో పూజ చేయమని నేను చెప్పను. అది శివ ఇస్ సుప్రీం కాన్షియస్నెస్. అలాంటి సుప్రీం కాన్షియస్నెస్ కి ఈ నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు ఇగోకి తీసుకుంటాడు ఆయన. అలా ఇగోకి తీసుకుంటే మనకు తేడా ఉండదు. డౌట్లతో పూజ చేస్తే త్రికరణ శుద్ధి లేని పూజ చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ విశ్వమండలం మొత్తానికి ఒక్కడే రాజు, ఆయన మహాకాళ్ మహారాజు. ఆయన దగ్గర నిస్వార్థమైన ప్రేమ, స్వాతంత్రత కలిగిన హృదయం అండ్ అకుంఠిత భక్తి తప్ప నో ప్రోటోకాల్స్, నో రూల్స్. అర్థమైందా? నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.